నమస్తే అండి, నేను రజా. మా పంటలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్ళు ఇవ్వండి మహాప్రభో అని చెప్పేసి అడుక్కుంటున్నటువంటి పాకిస్తాన్. అది సిచ్యువేషన్. మనం గట్టిగా తలుచుకుంటే ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేయచ్చు. వీళ్ళతో డైరెక్ట్గా యుద్ధాలు మొత్తం చేసి అంతా ఒక సెక్షన్ అయితే, రెండో సెక్షన్ ఏంటంటే వీళ్ళని వాటర్ బాంబ్స్ అనమాట, నీటితో యుద్ధం. చైనా మన మీద ఏదో చేయడానికి ట్రై చేస్తుంది కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆ ప్లేస్లో ఎక్కువగా భూకంపాలు వస్తాయి అనమాట. వాళ్ళు ఎన్ని బ్రిడ్జ్లు కట్టినా కానీ ఆటోమేటిక్గా కోల్తూ ఉంటాయి. కానీ ఇక ఇప్పుడు గొంతు ఎండిపోతుంది, పంటలు ఎండిపోతున్నాయి, ప్లీజ్ మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి భారత్తో ఇంచుమించు కాళ్ల బేరానికి వస్తున్నటువంటి పాకిస్తాన్. దీనికి సంబంధించి చూస్తే ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటే అవుననే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు భారత్ వాడుతోంది వాటర్ బాంబ్ అనమాట. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలను మానుకోకపోవడంతో భారతదేశం సింధు జలాల అగ్రిమెంట్ పునరుద్ధరణపై ఎలాంటి చర్చలు జరపడం లేదు. పెహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు అమాయకపు పర్యాటకులపై దాడి చేసిన తర్వాత మోదీ సర్కార్ దీన్ని రద్దు చేస్తూ పాకిస్తాన్కు నీటిని అందించకుండా నిలిపివేసింది. ప్రస్తుతానికి పాకిస్తాన్ నీటి ఎద్దడి సమస్యనైతే చవిచూస్తోంది. కనీస అవసరాలకు, సాగు అవసరాలకి సైతం నీరు లభించకపోవడంతో అక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నారు. ఏకంగా విమానాశ్రయాల్లో కూడా నీటి కొరత భారీగా ఏర్పడిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీలు అయితే వీడియోలు చేసి బయటకు వదులుతున్నటువంటి పరిస్థితి. అర్థమైంది కదా. భారత్ గట్టిగా దాల్చుకుంటే వాళ్ళు ఏం పీకలేరు, ఏం చేయలేరు, అది పరిస్థితి. ఈ క్రమంలో పాకిస్తాన్ వాటర్ రిసోర్స్ సెక్రటరీ భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారికి ఇప్పటికే 4 లేఖలు అయితే రాశారనమాట. ఈ లేఖల్లో భారత్ సింధు జలాల నిలిపివేతపై పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేసినారు. అంటే లిటరల్గా, బాబు మహాప్రభు మీరు నీళ్ళు లేకపోతే మేము అడుగు తింటాం, మేము చచ్చిపోతాం, మా వల్ల కాదు, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాం అని ఇంచుమించు కాళ్ల బేరానికి వచ్చినటువంటి పరిస్థితి. నీటి విషయంలో భారత్ ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదంటూ అందులో ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందాన్ని నిలుపుదల చేయాలనే తన నిర్ణయాన్ని భారతదేశం ఏప్రిల్ 24న పాకిస్తాన్కి అధికారికంగా తెలియజేసిన వర్గాలు తెలిపాయి. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నందున తాము అగ్రిమెంట్ను పాటించాల్సిన అవసరం లేదని భారత్ వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ ముఖర్జీ గారు చెప్పారు. పాక్ నుంచి నీటి విషయంలో వరుస విజ్ఞప్తులు వచ్చినప్పటికీ ఇండియా మాత్రం తన వైఖరిలో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిస్తోందన్నమాట. దీంతో పాకిస్తాన్ ఆల్మోస్ట్ ప్రమాదం అంచుకైతే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నీటి సమస్యలు పాకిస్తాన్ యొక్క ఆర్థిక పతనానికి కూడా దారితీస్తాయి. ఎలా అంటే ఇది ఒక చైన్ రియాక్షన్లా ఉంటుంది అనమాట. నీటితో మన ఇంట్లోనే ఒక రోజు లేదా 2 రోజులు వాటర్ రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, అలా అది సిచ్యువేషన్ ఈ రోజున పాకిస్తాన్ది. వాస్తవానికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో జీడిపి 20% సింధు జలాలపైన ఆధారపడుతూ ఉందన్నమాట. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసి దాని మీద సంపాదన సృష్టించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాంతానికి నీళ్లు నిలుపుదల చేయడంతో ఇప్పుడు కక్కలేక మింగలేక చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇది పాకిస్తాన్ నేతలకు వాస్తవ నష్టాలపై ఆందోళన కలిగిస్తుంది. ఇది మరిన్ని రోజుల్లో పాకిస్తాన్ లోపల అంతర్గత ప్రజా వ్యతిరేకత, తిరుగుబాటుకు దారితీస్తుంది. 1960లో జరిగినటువంటి సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ వచ్చేసి పశ్చిమ నదుల నుంచి వస్తున్న నీటిలో దాదాపు 80% పాకిస్తాన్ అవసరాలకు అందిస్తూ వస్తుంటే పాకిస్తాన్ మాత్రం దానికి బదులుగా ఇండియాలోకి ఉగ్రవాదుల్ని పంపడం చేస్తూ ఉంది. లెక్క ప్రకారం ఆ నదులన్నీ కూడా మన దేశంలో నుంచి, ఆ 80% వాటర్ అంతా కూడా మన దేశంలో నుంచి మన నదుల ద్వారాగా ఆ దేశంలోకి నదుల రూపంలో పారుతూ ఉంటుంది అనమాట. మనం గట్టిగా బ్యారేజ్లు, డ్యామ్లు అన్నీ కట్టేసి, రిజర్వాయర్లు కట్టేసి ఎక్కడికక్కడ బిగించేస్తే కనుక, బిగించడం అంటే ఒక్కసారి బిగించేయడం, అదేవిధంగా సడన్గా వదిలేయడం. సో దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారిగా ఫ్లడ్స్ వస్తే వచ్చిన టైంలో పంటలన్నీ కొట్టుకుపోతాయి. ఒకవేళ నీళ్లు వదలకపోతే పంటలన్నీ బీడు కొట్టుకుపోతాయి. ఆ వాళ్ళు నిల్వ చేసుకునే అంత బ్యారేజీలు కట్టే అంత సామర్థ్యం సత్తా ఇప్పుడు ఆ దేశం దగ్గర లేదు. ఆర్థిక పరంగా అతలాకుతలం అవుతున్నటువంటి దేశం. మళ్ళీ వీళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, భారత్ మీద వదలడం, జమ్మూ కాశ్మీర్ కావాలంటే చుక్క నీళ్లు కూడా ఇవ్వాలి వీళ్ళకి. ప్రస్తుతం పాకిస్తాన్ నీటి ఎద్దడి సమస్యను చూస్తోంది. కనీస అవసరాలైన సాగు అవసరాలకు సైతం నీరు లభించకపోవడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకంగా విమానాశ్రయాల్లో కూడా నీటి లేనటువంటి పరిస్థితి మీకు చెప్పినా కదా, అది పరిస్థితి. సో నీటి విషయంలో భారత్ ఏకపక్షం వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి రకరకాల వార్తలు అయితే మాట్లాడడం జరుగుతుందన్నమాట. మొత్తానికైతే 80% పాకిస్తాన్ అవసరాలను అందిస్తుంటే పాకిస్తాన్ మాత్రం దానికి బదులుగా ఇండియాలోకి అయితే వీళ్ళని పంపించడం జరుగుతుంది అనమాట. వీళ్ళ తొక్క తీయాలంటే తప్పనిసరిగా వీళ్ళ కొంతకాలం ఏంటి అసలు వీళ్ళకి ఎండగట్టేసిన తప్పేం లేదనమాట. ఈ విధంగా పాకిస్తాన్కి అనేది భారత్ అయితే ఒక రకమైన చుక్కలు చూపిస్తుంది అన్నమాట. మాకు నీళ్ళు ఇవ్వండి మహాప్రభు, నోర్లు ఎండిపోతున్నాయని చెప్పేసి లిటరల్గా అడుక్కుంటున్నటువంటి పరిస్థితి.
మరి భారత్ శాంతించకూడదని నేను అనుకుంటున్నాను. మన యుద్ధం ఆపడంలో కూడా నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే 50 కోట్లు ఈసారి పీఓకి వచ్చేసింది అనుకున్నాను. బట్ న్యూక్లియర్ ఏవైతే ఉంటాయో వాటి మీద పడినట్టు మిసైల్ కొట్టినట్టు, ఆకాశ మిసైల్ కొట్టినట్టు ఆకాశ బ్రహ్మశీలు కొట్టింది కదా. సో దాంతో అత్యవసర పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆపినట్టుగా తెలుస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళని ఉపేక్షించకూడదు. ఉపేక్షిస్తే కనుక, వదిలిపెడితే కనుక వీళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం అనమాట.